ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమామృతం. అక్టోబర్ మాస ఫలితాలలో ప్రత్యేకంగా తులారాశి వారికి సంబంధించి మాస ఫలితాలు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, రాహుగ్రహం వల్ల, శుక్రగ్రహం వల్ల ఆరోగ్య సమస్యలు విపరీతంగా ఎదుర్కొనేటువంటి అవకాశము ఈ యొక్క తులారాశి వారికి అక్టోబర్ నెలలో ఉంది. అందున ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వెన్నుకు సంబంధించి, మోకాళ్ళకు సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా తీవ్రంగా ఇచ్చేటువంటి వారెవరు అనంటే శనిదేవుడు. శనికి సంబంధించి ప్రత్యేకం. ఈ యొక్క తులారాశిలో విశేషంగా స్వాతి నక్షత్ర జాతకులు లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క నక్షత్రం కాబట్టి ఏం చేసుకోవాలి, వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు విపరీతంగా ప్రకటితమయ్యేటువంటి సమయము. అంటే మీ యొక్క అభ్యసించినటువంటి విద్యని ఏవైనా సరే ఒక స్పీచ్ ఇవ్వడం కానీ, ఒక క్లాస్లో లెక్చరర్ పిలిచి ఈసారి నేను క్లాస్ చెప్తే ఎలా ఉంటుందో నువ్వు చెప్పు అంటే మీరు చెప్పడం కానీ, ఇలాంటి విపరీతంగా జరిగేటువంటి అవకాశములు ఈ యొక్క రాశి వారికి ఉన్నాయి. ఈ యొక్క రాశిలో ప్రత్యేకంగా విద్యార్థులలో ఈ సంవత్సరము అమ్మవారి యొక్క నవరాత్రుల్లో మీరు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం వచ్చిన నాడు చిన్న చిన్న పిల్లలకి ఏం చేస్తారంటే అమ్మవార్ల అలంకారం చేస్తారు. అలా అలంకారం చేసి అమ్మవార్లకు ఆడవాళ్ళు ఎవరన్నా కాళ్ళకు పసుపు పెట్టండి. ఇంకొంతమంది మగవాళ్ళు ఎవరన్నా ఉన్నారండి, మేము అమ్మవారికి ఏం చేయాలి, చిన్నపిల్లలు వస్తారు కదా, వాళ్ళు ఏమైనా పాల పదార్థాలు తింటా అంటే అవి ఇవ్వండి వాళ్ళకి. అలాగే అమ్మవారి మొదటి రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారు కానీ రెండవ రోజు చేస్తారు. ఆ సమయంలో మీరు విశేషంగా ఆ పూజలో కూర్చొని పాల్గొనండి. ఇలాంటివి చేయడం వల్ల ఈ యొక్క విద్యార్థుల విషయానికి విశేషమైన ప్రతిఫలం వస్తుంది. విద్యార్థులే కాకుండా గృహిణీలు కూడా చేయొచ్చు ఇవన్నీ. ఇక తులారాశి అంటేనే బ్యాలెన్స్ చేసేటువంటి రాశి. ఈ రాశి వాళ్ళు అన్నీ బ్యాలెన్స్ చేస్తారు. ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తారు, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తారు, అప్పులని బ్యాలెన్స్ చేస్తారు, అలాగే కీర్తి ప్రతిష్టల్ని బ్యాలెన్స్ చేస్తారు. కాబట్టి ఈ రాశివారు విశేషంగా ఏం చేయాలి అనంటే, సంపాదించేటువంటి సంపాదనలో ఎలా అయితే కాంప్రమైజ్ కాకుండా ఉండి డబ్బులు తీసుకునేవారు ఉంటారో, దానం చేయడం కూడా అలాగే చేయాలి. ఏదో ఒక రూపకంగా భోజనాలు పెట్టించండి. మీరు ప్రసాదం చేయించి పెట్టొచ్చు, అమ్మవారి నవరాత్రుల్లో అన్నదానం చేయొచ్చు. ఏది లేదండి, మా ఇంట్లో ఈ నెలలో ఏదైనా విశేషంగా బర్త్డే ఉంది, ఏదైనా పెళ్ళి ఉంది, అనాథ శరణాలయానికి వెళ్ళి అన్నాలు పెట్టించేసేయండి వాళ్ళకి. వీలైతే మీ చేతితో మీరే వడ్డించే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. ఇక కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఎవరైనా చూసుకునేవారు ఉంటే గనక దయచేసి, ఎవరైతే మీరు లాయర్ని నమ్మి ఇప్పటి వరకు ముందుకు వెళ్తూ ఉన్నారో అతనినే నమ్మండి. మీకు నమ్మకం లేదండి, అతను చేస్తాడని నమ్మకం నాకు లేదన్నా సరే మీరు అతని ద్వారానే వెళ్ళండి. మేము ఇంతకుముందు చెప్పినట్టుగా క్యాబేజీ వేరు లాంటి పదార్థాలు, క్యాబేజీ వేరు, ఎండిన వేరుని నోట్లో పెట్టుకొని వెళ్ళడం వల్ల విశేషంగా కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఆ డెసిషన్ వచ్చేటప్పుడు కానీ జరిగేటప్పుడు కానీ లోక్ అదాలత్లోనో బయటనో క్లియర్ అయ్యే అవకాశం అధికంగా ఉంది. ఇక సినిమా రంగాలు, రాజకీయ రంగాల విషయానికి వస్తే, జాతకరీత్యా సూర్యుడు బాగుండి గనక ఎవరైనా సరే రాజకీయాల్లో ఈ యొక్క తులారాశి వారు ఉంటే వారికి విశేషమైనటువంటి పదవులు దక్కేటువంటి అవకాశము ఈ యొక్క అక్టోబర్లో ఉంది. ఏదైనా మార్కెట్ కమిటీ చైర్మన్లను కానీ, లేదా ఏదైనా ఒక కమిటీకి ఒక వ్యవస్థకు అధిపత్యం చేయడం కానీ ఈ సంవత్సరం ఉంది. ఇక సినిమా వారికి సంబంధించి కొత్త కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేసే అవకాశం కూడా ఈ నెలలో కనిపిస్తుంది. ఇప్పటిదాకా నాకు అవకాశాలు రాలేదండి అన్న వాళ్ళు ఈ నెలలో ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే శుక్రుడు రాష్ట్రాధిపతి, శుక్రుడు కళలకి, అలాగే విపరీతమైన ఆపర్చునిటీస్కి కూడా మంచి ఉద్దండమైనటువంటి గ్రహం. కాబట్టి ఎవరైనా వచ్చిన ఆపర్చునిటీస్ కూడా తొందరగా రిజెక్ట్ చేయకండి. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కదా, కాబట్టి ఏదో రకంగా ముందుకు వెళ్ళండి.
మీరు బయటికి తెలవడము ప్రకటితం అవ్వడము మంచిది. కొత్తగా ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారి గురించి ప్రత్యేకంగా చెప్తున్నా. ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఆల్రెడీ అన్ని జాతకాలు అన్ని రకాలైన రెమెడీస్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. కొత్తగా ఎవరైతే వెళ్తున్నారో వారు చూడండి. అలాగే శుక్రుడు అంటేనే కళలకు ప్రతీతి. ఎవరైనా సరే ఆర్టిస్టులు కానీ, అంటే డ్రాయింగ్ చేసేవారు కానీ, లేదా మీడియా ఫీల్డ్లో ఉన్నవారు కానీ, యాంకర్స్ కానీ, ఇతరత్ర డిజైనింగ్ సంబంధించిన దాంట్లో ఉన్నవాళ్ళు కానీ, ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నవాళ్ళు కానీ, మహాలక్ష్మి అమ్మవారి అవతారం వచ్చిన నాడు అమ్మవారికి ఒక చీరను మీరు పెట్టించండి ఈ నవరాత్రుల్లో. అలాగే సరే అంతగా చేయలేమండి, మాకు అసలు కుదరదండి అనుకుంటే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి గాయత్రి మంత్రం ఉంటుందండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదవండి 9 రోజుల పాటు అమ్మవారి నవరాత్రుల్లో. దానివల్ల విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని ఈ రాశి వారు పొందుతారు. ఇక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా ఉంటే, అసలు తులారాశిలో ఉంటే అత్యంత ధనికుడు ఉంటాడు, లేదా మంచి సంపాదనలో ఉన్నవాళ్ళు ఉంటారు, లేదా అత్యంత బీద స్థితిలో అప్పులు బాగా ఉండి ఐపీ పెట్టి పారిపోయి ఎక్కడో బతుకుతున్న వాళ్ళు ఉంటారు. మీరు బాగా గమనించండి. ఇది నేను నా స్వతహాగా మేము చేసేటువంటి సర్వేలో తేలినటువంటి విషయం. అయితే ఎవరైతే అలా అప్పులు బాగా అయిపోయినాయి అనుకున్నవారు దయచేసి పారిపోకండి. ఈ ఒక్క మాసంలో పిలిచి 100 ఇవ్వాల్సిన చోట 50 ఇవ్వండి. మీ పేరు ప్రతిష్టలన్నా ఉంటాయి. ఎప్పుడైతే మీరు వద్దనుకొని వెనక్కు వెళ్ళిపోతారో దానివల్ల మీకు ఆర్థికంగా, శారీరకంగా అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా విపరీతంగా ఉంటాయి. అయితే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఎక్కడైనా చండీ హోమాలు జరిగితే కూడా అమ్మవారికి ద్రవ్యాలు ఏవైతే కావాలో అందులో వేసేటువంటి విప్ప పువ్వు కానీ, చాటలు కానీ, లేదా బ్లౌజ్ పీసెస్ కానీ ఇలాంటివి ఇవ్వడము, వీలైతే ఆ యొక్క చండీ హోమాల్లో పాల్గొనడం కూడా చేయండి. విశేషమైనటువంటి ప్రతిఫలాలు దక్కుతాయి. ఇవి ఈ యొక్క తులారాశి వారికి సంబంధించినటువంటివన్నీ కూడా చూసుకున్నాం. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అన్ని రకాలుగా ఎలా అయితే బ్యాలెన్స్ చేస్తారు. సరస్వతీదేవికి సంబంధించినటువంటి యంత్రాన్ని ప్రతి రాశిలో కూడా మేము చెబుతూనే ఉన్నాము. ఆ యంత్రాన్ని నేను ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఒక్కసారి మీరు పాజ్ చేసుకోనో ఫోటో తీసుకోనో మంచిగా రాసి శుభ్రంగా రోజు కూడా రాయడం చేయండి. విశేషమైనటువంటి శారదాంబికాదేవి యొక్క కృపా కటాక్షాలు దక్కుతాయి. ఇకపోతే ఈ యొక్క రాశివారు నెల ఆఖరు విషయానికి వస్తే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే కనుక, ఉదాహరణకు ఎక్కడికైనా టూర్ వేయాలి అనుకుంటే కనుక నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి, వెళ్ళకండి. కుటుంబంలో ఉన్న వాళ్ళందరిలో ఎవరు తులారాశి వారు స్వాతి నక్షత్రము, చిత్తా నక్షత్రము, విశాఖ నక్షత్రం ఉన్నవారు ఎవరైతే ఉంటారో దయచేసి వెళ్ళకండి. ఆరోగ్య సమస్యలు విపరీతంగా వచ్చేటువంటి అవకాశం నెలాఖరులో చేస్తే ఉన్నాయి. ఏదన్నా చేసేది ఉంటే మాసము మొదట్లోనే చేయండి, ఆఖరిలో ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి. ఎందుకంటే అప్పుడు మనకు మాసం అనేటువంటిది మారుతుంది. కార్తీక మాసం అనేటువంటిది ఆశ్వీజ నుంచి కార్తీకానికి వెళ్తుంది. చలి ఈ యొక్క రాశి వారు ఎలాంటి భూతత్వ రాశులు, ఆ రాశి వారికి విపరీతమైనటువంటి చలి వల్ల, నిమోనియా వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ఈ యొక్క తులారాశి వారు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు. స్వస్తి.